గత దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం భుజాలు కాయలు కాసే విధంగా మోసినటువంటి ఒక కార్యకర్తకు మా పార్టీ నాయకునికి మండల పార్టీ అధ్యక్షునిగా జిల్లా పార్టీ నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల బాధ్యతలు ఇస్తే ఒక నెల రోజులు తిరగకుండానే మరి ఏ పార్టీ కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు కాలే యాదయ్య గారు తన యొక్క అనుచరునికి ఇదివరకే గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ పదవి ఇప్పించుకొని మరి బీఆర్ఎస్ కార్యకర్తకు ఈరోజు మా నవపేట మండలం పార్టీ అధ్యక్షునిగా నియమించుకోవడం పట్ల మా నికార్సైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు ఎంతగానో క్షోభిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు. కేవలం మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీంభరత్ గారు ఒక 100 ఓట్లతో మాత్రమే ఓడిపోయిన మరుసటి రోజు నుండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పనిచేస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మా ఆశల మీద నీరు జల్లే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాలే యాదయ్య గారు ఆయన ఏ పార్టీ కూడా స్పష్టంగా తెలియనటువంటి వ్యక్తి మరి ఆయన యొక్క అనుచరుడికి పార్టీ మండల అధ్యక్షుని ఇప్పించుకోవడం పట్ల దాని ఇదివరకే ఒక నెల రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకునికి మండల పార్టీ అధ్యక్షుని ఇస్తే పైరవి చేసి మరి అధ్యక్షుని చేంజ్ చేసుకోవడం జరిగింది. దీనిపై మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి మేము దండం పెట్టి పాదాభివందనం చేస్తూ అన్నా మీరంటే మాకు అభిమానం, ఈ విషయంపై మీరు తక్షణమే స్పందించి పార్టీ నికార్స్ అయినటువంటి నాయకునికి న్యాయం చేస్తారని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పట్ల అదేవిధంగా మా ముఖ్యమంత్రి పట్ల మాకు విశ్వాసం ఉంది. ఈ విషయంపై మీరు స్పందించి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరందరూ కూడా తక్షణ న్యాయం చేయాలని ఈ సందర్భంగా గాంధీ భవన్ వేదికగా మేమందరం కూడా సవినయంగా వేడుకుంటున్నామన్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. అన్యాయం ఇంకోటి జరగకుండా మొన్న జూన్ 12 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన మహేష్ కుమార్ గౌడే నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న 29 తారీఖు నాడు వేరే అతనికి ఇవ్వడం జరిగింది. 47 రోజులు మాత్రమే పనిచేసిండు. ఆయన బిఎల్ఏ కార్యక్రమంలో బిజీగా ఉండు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఎలాంటి నోటీస్ లేకుండా మమ్మల్ని ఆయనకు వేరే వారికి ఇంకో పార్టీ పదవి ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించినాము. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చెవెల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన వచ్చి ఆయన అనుచరునికి ఆయన గతంలో ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయలేడు. ఆయన పనిచేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వడం అనేది చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము కూడా 30 ఏళ్ళ పార్టీకి పనిచేసి భూములు అవి అమ్ముకొని పార్టీ గురించి నిరంతరం కృషి చేసినాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. మహేష్ కుమార్ గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నాం. అదేవిధంగా మాకు జరిగిన అన్యాయం ఇంకో కార్యకర్తకు ఇంకో నాయకుని జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ ఇలా పనిచేసిన వారికే ఈ పదవులు దక్కాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. మేము గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మా భుజాలు కాయలు కాసాయి కాబట్టి ఎవరు కూడా చూడలేదు. మేము ఒకటే అనుకున్నాం, రేవంత్ రెడ్డి అన్న సీఎం అయితే సీనియర్లకు న్యాయం చేస్తాడు అనుకున్నాం. కానీ మాకు అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే సర్పంచ్లో కూడా ఒక మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఊళ్ళల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకే సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. 17 ఊళ్ళ గ్రామాల్లోకి ఏ ఒక్క పని కూడా చేయలేడు. ఇప్పటి కూడా నేను పోయి అడిగినా 2 సార్లు అడిగినా అడితే చెప్పాను, అవును నా ఇష్టంలోకి ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు కూడా 17 ఊళ్ళ గ్రామాలకు తీసుకోవడం మాకు సీతారావు గారే ఆయన దగ్గరకు పోతే మాకు న్యాయం చేసిండు. కాబట్టి మేము ఏం చెప్తామంటే ఏ పనుసు కానీ ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఉండవలసిన కోరుకుంటున్నాము. ఇంతటితో నమస్కారం.